హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. సో ఈ రోజు వీడియోలో ఏఓ స్మిత్ గీజర్ సర్వీసింగ్ కంప్లీట్గా చూపించబోతున్నాను. మేము ఈ గీజర్ తీసుకొని ఆల్మోస్ట్ 6 to 7 years అవుతుంది. మేము ఓన్లీ వన్ టైం చేయించాము సర్వీసింగ్, ఒక 3 years బ్యాక్ అనుకుంటాం. తర్వాత కుదరలేదు సర్వీసింగ్ చేయించడం. సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, లైక్ మీ ఇంట్లో గీజర్ వాటర్ స్లోగా హీట్ అవుతుందా, ఆర్ కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది అని అనిపిస్తుందా, మీ గీజర్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది విత్ దిస్ సర్వీసింగ్. సో మన ఛానల్లో డైలీ లైఫ్ హ్యాక్స్, హోమ్ మెయింటెనెన్స్, కుకింగ్ అండ్ టెక్ వీడియోస్ వస్తాయి. సో ఈరోజు మనం చూడబోయే వీడియోలో గీజర్ సర్వీసింగ్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అండ్ సర్వీసింగ్ చేయకపోతే ఏం జరుగుతుందో క్లియర్గా చెప్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, లక్కీ లైఫ్ స్టైల్ _87 అని చెప్పి. దాన్ని కూడా ఫాలో కొట్టేసేయండి. ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు మా ఛానల్ కంటెంట్ నచ్చితే మన ఛానల్కి మెంబర్షిప్ కూడా ఉంది, దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ సూపర్ థ్యాంక్స్ ద్వారా మాకు సపోర్ట్ కూడా చేయొచ్చు కంటెంట్ నచ్చితే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేసుకున్నాక పక్కన మీకు హైప్ అనేది కూడా కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే హైప్ కూడా చేయండి, మాకు యూస్ఫుల్ ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. చాలామంది గీజర్ని ఇన్స్టాల్ చేశాక ఇయర్స్ వరకు టచ్ కూడా చేయరు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే వాటర్లో సాల్ట్ డిపాజిట్స్ ఉంటాయి అండ్ వైట్ పౌడర్ లాగా ఉంటుందన్నమాట. అది నేను ఈ వీడియోలో చూపిస్తాను సర్వీసింగ్ చేసేటప్పుడు. అండ్ హీటింగ్ స్లోగా అవుతుంది, కరెంట్ బిల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎస్పెషల్లీ మన హైదరాబాద్ వాటర్లో స్కేల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో సర్వీసింగ్ ఇస్ కంపల్సరీ ఫర్ యువర్ గీజర్. ఎవ్రీ 1 yearకి ఒకసారి చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను 3 years తర్వాత చేస్తున్నాను, విచ్ ఇస్ అ మిస్టేక్. మీరు ఈ మిస్టేక్ని రిపీట్ చేయకండి. అండ్ సర్వీసింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఇంపార్టెంట్ స్టెప్స్ కొన్ని మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ దాన్ని పవర్ ఆఫ్ చేసేయాలి గీజర్ని, ఎంసీబీ కూడా ఆఫ్ ఉండాలి అండ్ వాటర్ ఇన్లెట్ క్లోజ్ చేయాలి. దిస్ వి ఆల్రెడీ నో. ఇది చాలా ఇంపార్టెంట్, కరెంట్ షాక్ అవాయిడ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం గీజర్ ఓపెన్ చేస్తాం కాబట్టి బాటమ్ స్క్రూస్ రిమూవ్ చేస్తారు అండ్ కవర్ స్లోగా ఓపెన్ చేస్తారనమాట. దీంట్లో టెక్నీషియన్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు, ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా తెలుస్తుంది వాట్ ఈస్ దిస్ సర్వీసింగ్, ఎలా చేయాలి, ఏది ఆఫ్ చేయాలి అని చెప్పి. ఇన్సైడ్లో మనకి హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది అండ్ థర్మోస్టాట్ అండ్ ట్యాంక్ ఉంటాయి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. సో సర్వీసింగ్కి ముందు గీజర్ కండిషన్ మాకు ఇలా ఉందన్నమాట, హీటింగ్ స్లోగా ఉండే. అండ్ మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ కరెంట్ బిల్ కొంచెం ఎక్కువ వస్తుంది అని అనిపించింది. సో అందుకే సర్వీసింగ్కి పిలిచాము, ది మెయిన్ రీజన్. మేము ఇది తీసుకొని 6 years అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం రాలేదు. చాలా మంచి గీజర్ అని చెప్పొచ్చు. మీకు ఈ మోడల్ నెంబర్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. సో చాలామంది వీడియోని చూస్తున్నారు, వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ లైక్ ఉండట్లేదు. ప్లీజ్ డూ లైక్, ఆల్సో షేర్ కూడా చేయండి, యూస్ఫుల్ ఉంటుంది మాకు. ఇలాంటి వీడియోస్ మీకు పెడుతూ ఉంటాము సో దట్ మీకు యూస్ఫుల్ ఉంటాయి అండ్ మాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్లో మాకు చెప్పండి, అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము. బిఫోర్ దిస్ ఎల్జీ ఏసీ సర్వీసింగ్ వీడియో కూడా పెట్టాను, తప్పకుండా అది చెక్ చేయండి, మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఇది సమ్మర్ కాబట్టి. అండ్ వీళ్ళు ఇది రిమూవ్ చేస్తున్నారు ఇప్పుడు గీజర్ని. లోపల మనకి వాటర్ హీటింగ్ స్లో అవ్వడానికి ది మెయిన్ రీజన్ వైట్ డిపాజిట్స్ వల్ల అది కనిపిస్తుంది అనమాట. సర్వీసింగ్లో ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ చెకింగ్ హీటింగ్ ఎలిమెంట్ కండిషన్ అనమాట. అండ్ థర్మోస్టాట్ వర్కింగ్ ఉందా లేదా చూడాలి. అండ్ యానోడ్ రాడ్ ఉంటుంది, చెక్ చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ అదే చెక్ చేస్తున్నారు. యానోడ్ రాడ్ డ్యామేజ్ అయితే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ట్యాంక్ రస్ట్ అవుతుంది అనమాట దీనివల్ల. సో క్లీన్ అయ్యాక టెక్నీషియన్ మళ్ళీ గీజర్ని అసెంబుల్ చేస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ డిపాజిట్, అది ఓపెన్ చేశాక ఆల్రెడీ దాని మీద ఉందన్నమాట. దానివల్ల మనకి హీటింగ్ స్లో అవ్వడం లాంటివి జరుగుతాయి అండ్ కరెంట్ ఎక్కువ కూడా కన్జ్యూమ్ అవుతుంది. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, వాళ్ళు ఓపెన్ చేసి దే ఆర్ క్లీనింగ్ ఇట్. సో దీనివల్ల ది మెయిన్ రీజన్ కరెంట్ బిల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎవ్రీ 1 yearకి చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు ఈ సర్వీసింగ్కి పిలిచినప్పుడు కాస్ట్ ఎంత అయింది, ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అండ్ చూసారు కదా వైట్ డిపాజిట్స్ ఎంత ఉందో, 3 yearsకి నాకు ఇంత వచ్చింది. చెప్పాలి అంటే ఇది కొంచెమే, చాలామందికి ఇంకా చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో
సీ ఇది ఉన్నంత వరకు మనకి వాటర్ మనం అదే యూజ్ చేస్తాం కాబట్టి మంచిది కాదు. సో బెటర్ వీ నీడ్ టు డూ సర్వీసింగ్ ఎవ్రీ ఇయర్. ఇలాంటిది ఇలా పేరుకుపోయి ఉండదనమాట. సో ట్యాంక్లో ఉన్న వాటర్ని మొత్తం డ్రైన్ చేస్తారు, స్కేల్ రిమూవ్ని చేస్తారు అండ్ ఇన్సైడ్ క్లీన్ చేస్తారు క్లియర్గా. సో దిస్ ఇస్ ది మెయిన్ రీజన్ కరెంట్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందన్నమాట మాకు. సో గీజర్ సర్వీసింగ్ చేంజ్ చేశాక మాకు కరెంట్ కన్జప్షన్ కొంచెం తగ్గినట్టు అనిపించింది అండ్ వాటర్ కూడా క్లీన్ ఉంటున్నాయి. సో దిస్ ఇస్ ది మెయిన్ థింగ్ అనమాట. అండ్ ట్యాంక్లో ఉన్న వాటర్ని వేసి మొత్తం డ్రైన్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే వాటర్ మొత్తం లోపల క్లీన్ అవ్వడానికి వాటర్ని వేస్తున్నారనమాట. సో ఇది డబల్ టైమ్స్ చేస్తారు. దే విల్ మేక్ ష్యూర్ దట్ లోపల ఇంత కూడా పార్టికల్స్ ఉండకుండా, వైట్ స్కేల్ పార్టికల్స్. సో ఇలా రొటేట్ చేస్తూ చాలా వరకు ఉన్నవన్నీ తీసేస్తారనమాట. క్లీన్ వాటర్ వచ్చేంత వరకు దే విల్ డూ దిస్ అనమాట. సో సర్వీసింగ్ చాలా బాగా చేశారు. ఐ విల్ రికమెండ్ దిస్ ఏఓ స్మిత్ గీజర్ అనమాట. ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఎలాంటి ఇష్యూ రాలేదు నాకు. సో ది బెస్ట్ అనిపించింది నాకు. అండ్ ఇది నేను తీసుకుంది 25 లీటర్స్ అనమాట దిస్ గీజర్. సో చాలా వరకు ఈజీగా వాటర్ హీట్ అయిపోతాయి. జస్ట్ దట్ 6 ఇయర్స్ అవుతుంది, ఒకసారి మళ్ళీ చేయిద్దాము అని అనిపించింది బికాస్ ఆఫ్ కరెంట్ బిల్ కన్సప్షన్. సో దీని తర్వాత నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. చూస్తున్నారు కదా, ఒక డ్రై క్లాత్ అడుగుతారు, దాంతో దిల్ క్లీన్ ఎవ్రీథింగ్ అనమాట, ఇంత కూడా వాటర్ ఉండకుండా. సో దట్ మళ్ళీ వాళ్ళు ఫిక్స్ చేస్తారు కాబట్టి. సో క్లీన్ అయ్యాక టెక్నీషియన్ మళ్ళీ గీజర్ని అసెంబుల్ చేస్తారు క్లియర్గా. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్గా వాళ్ళు అన్ని పార్ట్స్ని అసెంబుల్ చేస్తారు. పార్ట్స్ ఫిక్స్ చేస్తున్నారు ఇక్కడ, కవర్ క్లోజ్ చేస్తారు అండ్ స్క్రూస్ని టైట్గా చేస్తారు. సో ఇప్పుడు గీజర్ రెడీ ఫర్ యూజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇంత వైట్ స్కేల్ పార్టికల్స్ వచ్చాయి ఆ వాటర్ అంతా మేము తీసేసాక. సో ఇక్కడ క్లియర్గా క్లీన్ చేస్తున్నారు విత్ డ్రై క్లాత్. సో మీరు చూస్తున్నట్టు ఇన్సైడ్లో వైట్ స్కేల్ ఫుల్గా అక్యుములేట్ అయ్యింది. ఇది మెయిన్ ప్రాబ్లం. సో హీట్ ట్రాన్స్ఫర్ స్లో అవుతుంది అనమాట దీనివల్ల. క్లీనింగ్ ప్రాసెస్లో వాటర్ని డ్రైన్ చేయాలి, స్కేల్ రిమూవ్ చేయాలి, ట్యాంక్ని క్లీన్ చేయాలి. ఇవన్నీ వాళ్ళు చేసేసారు ఇప్పుడు. ఇలా క్లీన్ చేస్తే గీజర్ పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో మన టెక్నీషియన్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, ఇవన్నీ కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. అండ్ ఇది కూడా మీరు తెలుసుకోండి వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు చేయగలుగుతారా లేదా అని చెప్పి. సో సర్వీసింగ్లో ఇంపార్టెంట్ పార్ట్స్ని చెక్ చేస్తూ ఉంటారు వీళ్ళు. హీటింగ్ ఎలిమెంట్, థర్మోస్టాట్ అండ్ యానోడ్ రోడ్ రస్ని ప్రివెంట్ చేస్తుంది కాబట్టి. సో వాటర్ ఫాస్ట్గా హీట్ అవ్వాలి, కరెంట్ కన్జప్షన్ తగ్గాలి అండ్ గీజర్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది మనం ఈ సర్వీసింగ్ చేయించినప్పుడు. జస్ట్ సింపుల్ సర్వీసింగ్తో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో పార్ట్స్ మళ్ళీ ఫిక్స్ చేస్తారు వీళ్ళు ఇప్పుడు. సో కమింగ్ టు వాటర్ క్వాలిటీ, మన ఏరియాలో వాటర్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. హార్డ్ వాటర్ ఉంటే స్కేల్ ఫార్మేషన్ ఫాస్ట్గా జరుగుతుంది అండ్ ఎస్పెషలీ హైదరాబాద్లో బోర్ వాటర్ యూస్ చేస్తే స్కేల్ ఇంకా ఫాస్ట్గా అక్యుములేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే స్కేల్ వల్ల హీటింగ్ ఎలిమెంట్ ఎక్కువ వర్క్ చేయాలి, దానికి ఎక్కువ పవర్ కావాలి. సో డైరెక్ట్గా మీ కరెంట్ బిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో స్టార్టింగ్లో నేను కూడా సర్వీసింగ్ని అంత సీరియస్ తీసుకోలేదన్నమాట. తర్వాత తెలిసింది ఈ కరెంట్ కన్సప్షన్ వల్ల తీసుకోవాలి అని చెప్పి సీరియస్గా. సో చూడండి టెక్నీషియన్ ఎంత పేషెన్స్గా క్లీన్ చేస్తున్నారో. అండ్ ఇది ఈజీ వర్క్ అసలు కానే కాదు, ప్రాపర్గా క్లీన్ చేయకపోతే ప్రాబ్లం మళ్ళీ వస్తుంది. అందుకే ఎక్స్పర్ట్తో చేయించడమే బెటర్, నేను మీకు ముందు చెప్పినట్టు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే మీ ఓన్గా ఓపెన్ చేయకండి. ఇది జస్ట్ ఫిల్టర్స్ని క్లీన్ చేయడం కాదు, జస్ట్ లైక్ ఏసీకి మనం ఫిల్టర్స్ని క్లీన్ చేస్తాం కదా, దిస్ ఇస్ నాట్ దాట్. సో ఎందుకంటే ఎలక్ట్రిక్ షాక్ రిస్క్ ఉంటుంది అండ్ గీజర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ. మీ ఓన్గా అసలు ఓపెన్ చేయకండి అండ్ బెటర్ టెక్నీషియన్ని పిలవడం మాత్రమే. సో జనరల్గా గీజర్ సర్వీసింగ్ 6 monthsకి ఒకసారి, హార్డ్ వాటర్ ఏరియా అయితే 1 yearకి ఒకసారి నార్మల్ యూసేజ్ వాళ్ళకి చేయొచ్చు. ఇలా మెయింటైన్ చేస్తే గీజర్ లైఫ్ చాలా డబల్ అవుతుంది. సో ది మెయిన్ క్వశ్చన్ అందరు అడిగేది ఏంటి అంటే ఎప్పుడు సర్వీసింగ్ చేయించాలి, అది ఎప్పుడు రైట్ టైం అని చెప్పి. సో ఈ సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా సర్వీసింగ్ చేసేయండి. వాటర్ హీట్ అవ్వకపోవడం, స్ట్రేంజ్ సౌండ్స్ రావడం లైక్ బాయిలింగ్ సౌండ్ అలా రావడం, వాటర్ స్మెల్ రావడం, లీకేజ్ ఉండడం,
వాటర్ కలర్ మారడం అండ్ ఇవి అన్నీ ఇగ్నోర్ చేస్తే మేజర్ రిపేర్ అవుతుందన్నమాట. సో వెంటనే సర్వీసింగ్ చేయించడం బెటర్ ఇవన్నీ మీరు చూస్తే. వీటిలో ఒక్కటి చూసినా సరే. సో చాలామంది డౌట్ ఏంటంటే సర్వీసింగ్ కాస్ట్ ఎంత అని చెప్పి. సో నాకు ఎంత కాస్ట్ అయిందో నేను డిస్క్రిప్షన్లో పెడతాను. బేసిక్ క్లీనింగ్కి ఇంత కాస్ట్ ఉంటుంది అండ్ ఫుల్ సర్వీసింగ్కి ఇంత కాస్ట్ అని ఉంటుంది. అవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ గీజర్ లింక్ కావాలి అంటే నేను ఈ వీడియోకి ప్రోడక్ట్ లింక్ అటాచ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ చెక్ దట్ అవుట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే సర్వీసింగ్ చేయించకపోతే రిపేర్ వస్తే రిపేర్ కాస్ట్ 3000 to 5000 వరకు వెళ్ళొచ్చు. సో సర్వీసింగ్ చేయిస్తూ ఉంటే మనకి రిపేర్ వరకు వెళ్ళదన్నమాట గీజర్. సో చాలామందికి తెలియని పార్ట్ ఏంటి అంటే యానోడ్ రాడ్ గురించి. ఇది ట్యాంక్ని రస్ట్ నుండి ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. డ్యామేజ్ అయితే ట్యాంక్ స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట యానోడ్ రాడ్ డ్యామేజ్ అయితే. సో సర్వీసింగ్ టైంలో చెక్ చేయించడం బెటర్ దీన్ని. ఆల్రెడీ వాళ్ళు చెక్ చేసి చెప్తారు ఏదైనా ఇష్యూ ఉంటే, బట్ మీరు కూడా ఒకసారి అడిగి ఒకసారి వాళ్ళకి గుర్తు చేయడం ఇస్ ది బెస్ట్ థింగ్. సో సర్వీసింగ్కి ముందు స్లో హీటింగ్ హై కరెంట్ కన్జప్షన్ అనిపించింది నాకు. సర్వీసింగ్ తర్వాత ఫాస్ట్ హీటింగ్ అండ్ లెస్ పవర్ యూసేజ్ చూస్తున్నాను నేను. సో డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది నాకు. స్మాల్ టిప్ ఏంటి అంటే గీజర్ని ఫుల్ టెంపరేచర్లో యూస్ చేయకండి. మీడియం టెంపరేచర్ యూస్ చేస్తే అండ్ స్కేలింగ్ ఫార్మేషన్ కొంచెం స్లో అవుతుంది కాబట్టి ఇట్ విల్ బీ యూస్ఫుల్. సో ఇంకా ముందు ఇన్సైడ్ క్లీనింగ్ ప్రాసెస్ చూస్తే షాక్ అవుతారు. ఫుల్ డర్ట్ చూపించేశాను కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూసేయండి. మన ఇంట్లో స్మాల్ మెయింటెనెన్స్ ఇగ్నోర్ చేస్తే లేటర్ బిగ్ ప్రాబ్లం అవుతుంది, యాజ్ వీ ఆల్రెడీ నో. సో స్మాల్ సర్వీసింగ్తో మనీ సేవ్ చేసుకుంటాము, టైం సేవ్ చేసుకుంటాము, గీజర్ లైఫ్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటాము. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు టెక్నీషియన్ గీజర్ని మళ్ళీ బ్యాక్ పెట్టేస్తున్నారు. క్లీన్ అయ్యాక రీఅసెంబుల్ చేసేసారు, పార్ట్స్ మళ్ళీ ఫిక్స్ చేసేసారు, కవర్ని క్లోజ్ చేసేసారు అండ్ స్క్రూస్ని కూడా టైట్ చేసేసారు. దెన్ వాటర్ ఫిల్ చేసేసి టెస్ట్ చేయాలి కాబట్టి దే ఆర్ కీపింగ్ ఇట్ బ్యాక్. సో గైస్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అని అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్, లైక్ చేయండి, కమెంట్లో మీ డౌట్స్ అడగండి అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హోమ్ మెయింటెనెన్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి అండ్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.